ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు కంగారు పడకండి అత్తయ్య. తను ఎక్కడికి వెళ్ళినా సరే తనని వెతికి సేఫ్గా తీసుకొస్తాను. మీరు జాగ్రత్త. ఇట్టాగే మోసం చేసి ఎంతో మంది అమ్మాయిల్ని దుబాయ్కి అమ్మేశాడంటమ్మా. మీ నాన్న డబ్బులకు ఆశపడి నీ జీవితం ఆడి చేతులు పెట్టడానికి సిద్ధపడ్డాడు గంగా. పెళ్ళంటే 4 రోజుల సంబరం కాదు, 100 ఏళ్లు కలిసి బతకాల్సిన బంధమమ్మా. ఆ బంధాన్ని ఏదో అవసరం కోసం ఎవరితో పడితే వాళ్లతో ముడివేయించుకోకూడదు. మనస్ఫూర్తిగా నీ అతనితో కలిసి సంతోషంగా బతకాలనిపిస్తేనే తల వంచాలి. పెద్దయ్య గారు అంతగా చెప్పారు నాకు, అలా చేస్తే బాగుండు. గంగ ఎక్కడికి పోయిందో చెప్పవే. నువ్వు అసలు తల్లివాటే? నువ్వు దగ్గరుండి కూతురు పెళ్లి జరిపించాల్సింది పోయి దగ్గరుండి పారిపోయేటట్టు చేస్తావా? తల్లిని కాబట్టి ఈ రాక్షసుని చేతికి సిక్కకుండా నా కూతుర్ని పారిపోమని చెప్పినాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా చెప్పు, నీ కూతురు ఎక్కడికెళ్ళింది? అదెక్కడికి వెళ్ళినా సరే ఆ దేవుడు దాన్ని క్షేమంగా కాపాడతాడు. నీ చేతికి మాత్రం సిక్కనివ్వడు. మళ్ళీ అదే మాట అన్నావంటే సంపేత్తాను నిన్ను. సంపేవయ్యా, నీ స్వార్థం కోసం కూతురి జీవితాన్ని బలి ఇవ్వాలనుకున్నావు చూడు. నీలాంటి నీచుడితో కలిసి బతకడం కన్నా సావడమే నయ్యం. ఏటే బలిగిలి అని మాట్లాడతావు? ఈ బాబు పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్లి గొప్పగా చూసుకుంటా అన్నాడు. నీ రోగం కూడా నయం చేస్తా అన్నాడు. ఈ మాయ మాటలు చెప్పే గంగను పెళ్లి కొప్పించావు. ఈడు దాన్ని పెళ్లి చేసుకుని ఎవడో పెద్ద మనిషికి అమ్మాయిలా చూస్తున్నాడయ్యా. ఈ విషయం నా సెవలారయ్యినాను. చన్నోర్మై, ఇవన్నీ ఒట్టి అబద్ధాలు. ఏదేదో ఊహించుకొని దాన్ని పంపించేశావు. ఇక నాకు డబ్బులు రావు, నీ రోగమో నయం కాదు. నేను సచ్చినా పర్వాలేదు, నా కూతురు జీవితం మాత్రం పాడు కాకూడదు. ఆవేశపడకత్తా. ఎంత దూరం అని పారిపోద్ది. అది ఎక్కడికి పోయినా సరే వెతికి పట్టుకుని మరి నీ కళ్ళ ముందే తాళి కడతాను. దేవుడా, నా గంగ ఈ దుర్మార్గుడి చేతికి సిక్కకుండా నువ్వే రక్షించు స్వామి. ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో ఇప్పుడే చేసుకుంటే అమ్మ ప్రాణాలు కాపాడిందాన్ని అవుతాను. మణి అనే పేరుతో చలామణి అవుతుంటాడు సార్. పెద్ద 420 గట్ సార్. రుద్ర ఎక్కడా? సార్ అక్కడ ఉన్నారు సార్. రుద్ర పెదనానా, ఎస్ఐ గారు, ఏ కారణం లేకుండా మా రుద్రని ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తామండి? కారును ఎందుకు స్పీడ్గా డ్రైవ్ చేశావు అన్నందుకు నా కాలర్ పట్టుకున్నాడు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే అరెస్ట్ చేయరా? మీరు అడిగిన ప్రశ్నకి కాలర్ పట్టుకునేంత యారిగెంట్ క్యారెక్టర్ కాదు మా వాడిది. మీరేదో అనరాని మాట అని ఉంటారు. బయటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదని నా టేబుల్ని చిందరవందర చేశాడండి. ఇది ఇండీసెంట్ బిహేవియర్ కాదా? మా వాడి బిహేవియర్ గురించి మీరు చెప్తే తెలుసుకునేంత స్థాయిలో నేను లేను. వాణ్ణి రిలీజ్ చేయండి. ఎలా కుదురుతుంది? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి. నథింగ్ డూయింగ్.
ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఏంటి, మీకు కావాల్సింది బెయిలే కదా. లాయర్ గారు చూసుకోండి బెయిల్ పేపర్స్. చాలా మీ పై అధికారులతో కూడా ఫోన్ చేయించాలా? చెప్పండి, పర్వాలేదు. అక్కర్లేదు, బెయిల్ ఇచ్చారుగా, తీసుకెళ్ళండి. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. రుద్ర, పెదనాన్న, నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా? ఐఎమ్ ఓకే పెదనాన్న. కాకపోతే మనం అర్జెంటుగా వెళ్ళి గంగ పెళ్ళి ఆపాలి. గంగ పెళ్ళి ఆపాలా? ఏమంటున్నావు రుద్ర? అసలు ఏమైంది? గంగని పెళ్లి చేసుకోబోయేవాడు పెద్ద చీటర్, అటు చూడండి. వాడి మీద కిడ్నాపింగ్ కేసులు, విమెన్ ట్రాఫికింగ్ కేసులు, ఇలా చాలా కేసులున్నాయట. మై గాడ్. ఖచ్చితంగా గంగ వాళ్ళ నాన్న డబ్బుల కాశపడి ఈ పెళ్లి ఫిక్స్ చేస్తుంటాడు పెదనాన్న. వాడు గంగని పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉండుంటుంది పెదనాన్న. యు ఆర్ రైట్ రుద్ర. నాకు వాడి మీద ముందు నుంచే అనుమానంగా ఉంది. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడంటారు. నువ్వు ఇక్కడికి రావడం వల్ల వాడు అసలు రంగు తెలిసిపోయింది. పద, వెంటనే కళ్యాణ మండపానికి వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగకూడదు. పదండి. సార్, మీ మొబైల్. థ్యాంక్ యూ. చెప్పు. సార్, మీరు చెప్పినట్టే రుద్రాని పోలీస్ స్టేషన్లో లాక్ చేశాం సార్. కానీ మీ మావయ్య గారు వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఇది చెప్పడానికి కాల్ చేసావా? బెయిల్ తీసుకొస్తే పంపించేస్తావా? మరి ఏం చేయమంటారు సార్? నా పై అధికారులకు కూడా ఫోన్ చేస్తానన్నారు. నా జాబ్ రిస్క్లో పెట్టుకోలేదు కదా. ఇంకో విషయం, వాడికి ఆ మణి 420 గాడని తెలిసిపోయింది. ఆ పెళ్ళి ఆపడానికే వెళ్ళారు సార్. Damn it. ఈ రుద్ర వాళ్ళు ఖచ్చితంగా మండపానికే వెళ్ళుంటారు. ఆ గంగ లేదని తెలుస్తుంది. ఈలోపు గంగను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. లేదంటే కథ మొత్తం అట్టం తిరుగుతుంది. గంగా, ఎక్కడున్నావే? పోనీరా, తొందరగా పోనీ, ఫాస్ట్గా పోనీ.